హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, పూర్ణాలు తినాలి అని అనుకుంటే పండగ సందర్భమే రావక్కర్లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక కప్పు నిండా మినపప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ అదే కప్పుతో రేషన్ బియ్యం తీసుకుని వేరొక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు 2 గిన్నెల్లో కూడా వాటర్ ఎక్కువగా పోసుకుని వీటిని 4 గంటల పాటు నాననివ్వండి. వీటి మీద మూత పెట్టుకుని నాననివ్వండి. నేను మినపప్పు పట్టుపప్పుతో చేస్తున్నాను కదా, అందుకే 4 గంటలు నానాలి. మీరు గుళ్ళు మినపప్పుతో చేసుకున్నట్లయితే 2 గంటలు నానితే సరిపోతుంది. నానిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని పప్పుని జార్లో వేసుకోండి. వాటర్ అనేవి ఏమీ రాకుండా పప్పు మాత్రమే ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా నలగాలండి, మెత్తగా నలగాలి. ఇలా నలిగిన దానిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఫ్రెండ్స్, పూర్ణాలు తినాలి అని అనుకుంటే చాలామందికి ఎక్కువ శ్రమ అని అనిపిస్తుంది. అలా కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. మినప్పిండి అంతా గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వాటర్ అన్నీ తీసేసుకుని అదే మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా రైస్ కూడా వేసుకోండి. దీనిలో కూడా ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకుని మూత పెట్టుకుని దీనిని కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా నలిగేలా గ్రైండ్ చేసుకోండి. పిండిలో బియ్యపు గింజలు అనేవి ఎక్కడ తగలకూడదండి, అంత సాఫ్ట్గా మెత్తగా నలగాలి. ఈ విధముగా నలిగిన తర్వాత దీనిని కూడా మినప్పిండి వేసుకుని గిన్నెలోకి వేసేసుకోండి. ఇవి రెండు కూడా బాగా కలిసేంత వరకు చేత్తో బాగా మిక్స్ చేయండి. మినప్పిండి బియ్యపిండి కూడా బాగా కలిసిపోవాలి. ఈ విధంగా చేత్తో బాగా బీట్ చేస్తూ కలుపుకోండి. ఇలా వేళ్లతో బీట్ చేస్తూ కలిపినట్లయితే పిండి అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా, బబుల్స్ అనేవి వచ్చాయండి. పిండి అంతా కూడా సాఫ్ట్గా వచ్చి పొంగుతూ వస్తుంది. ఇలా మూత పెట్టుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకుంటే బియ్యపు గింజల్లో ఏమైనా పలుకులు అనేవి ఉంటే అవి కూడా సాఫ్ట్గా నానిపోతాయి. ఇప్పుడు పైపిండి రెడీ అయింది కదా, లోపల పూర్ణానికి ప్రాసెస్ అనేది చూద్దాం. 1 కప్పు నిండా పెసరపప్పు తీసుకోండి. సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో సూజీ రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోండి. సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో ఈక్వల్గా పంచదార తీసుకుని సేమ్ అదే కప్పుతో అదే కొలతతో కొబ్బరి తురుము కూడా తీసుకోండి. పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి. ఇప్పుడు పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగండి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత పప్పులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఈ గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూద్దాం. పప్పు అంతా కూడా ఉడికిందండి. విజిల్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే పప్పు చక్కగా సాఫ్ట్గా నలిగింది. ఈ విధంగా నలిగిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. పప్పు అనేది మరీ ముద్దపప్పులాగా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వకూడదండి. పప్పులో పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉండాలి. మనం పూర్ణాన్ని తింటున్నప్పుడు పంటికి పెసరపప్పు పలుకులు అనేవి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా పప్పు మాత్రమే ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా నలగాలి. ఇదంతా కూడా ఈ జార్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆయిల్ కాదండి, నెయ్యి వేసుకోండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోండి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు సూజీ రవ్వని వేసుకోండి. ఉప్మా రవ్వ అన్నాం కదా, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అన్నీ ఒకటేనండి. అలా కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకుని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి. రవ్వ కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు కూడా ఫ్రై చేసుకోండి. స్టవ్ని మాత్రం ఫ్లేమ్ మొత్తం తగ్గించుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత కొలుచుకుని పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని రవ్వలో వేసేసుకోండి. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోండి. గరిటతో వీటిని బాగా కలపండి. పచ్చి కొబ్బరి తురుములోని తేమ అనేది ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్తో రవ్వ అంతా కూడా బాగా మగ్గుతుందండి. ఈ విధంగా కలుపుకోండి. కొబ్బరిలో తేమ అనేది మొత్తం ఇంకిపోయే వరకు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని అలా వేసేసుకోండి. అలా మొత్తం పెసరపప్పు ముద్దని వేసేసుకున్న తర్వాత మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న కప్పు పంచదార కూడా వేసేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక అరకప్పు అయినా వేసుకోవచ్చు. 1.5 కప్పు పంచదార అయినా వేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా గరిటతో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఒక అరకప్పు లేదా 1 కప్పు వాటర్ పోసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే రవ్వ, పంచదార, కొబ్బరి తురుము, పెసరపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండా వాటర్ తీసుకుని పోసుకోండి. ఈ వాటర్లో ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఉడికించుకోండి. గరిటతో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే కళాయి అడుగున అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా దగ్గరే ఉండి గరిటతో ఎప్పటికప్పుడు కలుపుతూ ఉడికించండి. స్వీట్కి టేస్ట్ అనేది ఎక్కువగా రావాలి అంటే 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చండి. ఒక అరకప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చు. పెసరపప్పుకి నెయ్యి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా ఈజీగా ముద్దలాగా సపరేట్ అవ్వాలి, దగ్గరగా ఉడికిపోవాలి. అంతవరకు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి ఉడికిన స్వీట్ని చేత్తో పట్టుకొని ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా బాల్ లాగా రెడీ అవ్వాలండి. అంతవరకు కూడా ఉడికించాలి. ఇలా కరెక్ట్గా సపరేట్ అవుతుంది కదా, కళాయి నుంచి ఈజీగా ముద్దలాగా వచ్చేసింది అంటే స్వీట్ అనేది దగ్గరగా ఉడికిపోయినట్లే. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం చేత్తో రవ్వను పట్టుకొని చూసినట్లయితే ఇలా గట్టిగా అనిపించాలి. రవ్వ ఉండ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. ఇంతవరకు కూడా ఉడికించుకుని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని యాలకుల పొడి అంతా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టేసుకుని చేత్తోనే మనం ఈ స్వీట్ని బాగా సాఫ్ట్గా చేసుకుందాం. ఇలా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. గరిట పక్కన పెట్టేసుకోండి. చేత్తో స్వీట్ మొత్తాన్ని కూడా ఇలా మ్యాష్ చేస్తున్నట్లుగా ఇలా ముద్దలాగా చేసుకున్నట్లయితే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా రవ్వ ముద్దల్ని తీసుకుంటూ బాల్స్ లాగా రెడీ చేసుకుందాం. ఇలా మనకి కావలసిన సైజులో బాల్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. కరెక్ట్గా స్వీట్ అనేది ఉడికినట్లయితే ఇలా రవ్వ ఉండ చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. లేదంటే పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేస్తుంది. అందుకే ఉడికించేటప్పుడు చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఉడికించండి. ఇదే విధంగా మిగిలిన రవ్వ అంతా కూడా స్వీట్ అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి ముందే సర్ది పెట్టుకోండి. మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇలా నేను చూపించిన సైజులో చేసుకుంటే పూర్ణం అనేది కరెక్ట్ సైజులో వస్తుందండి. ఇప్పుడు పై పూర్ణానికి పిండి అనేది బాగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకున్నాం కదా, దానిలో నుండి సగం పిండిని తీసుకుని పిండికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్నట్లయితే మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక అరగంటలో వేసేసుకోవచ్చండి, కుకింగ్ చేసుకోవచ్చు. రవ్వ రుబ్బుకున్న పిండిని ఎక్కువసేపు టైం అనేది ఉంటే 1 గంట గంటన్నర నాననిస్తే వంట సోడాతో పని ఉండదు. మనం రుబ్బిన వెంటనే వేసుకోవాలి అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకోండి. 1 కప్పు నిండా వాటర్ దగ్గర పెట్టుకుని చేతిని వాటర్లో ఎప్పటికప్పుడు తడుపుకుంటూ పిండిని ఒకసారి బాగా కలపండి. సాల్ట్ వంట సోడా కూడా మొత్తం పిండిలో కలిసేంత వరకు సాఫ్ట్గా కలుపుకొని
ఇప్పుడు లోపల పూర్ణం రెడీ చేసుకున్నాం కదా, వాటిని బాల్ని ఒక్కొక్కటి అలా మినప్పిండిలో మనకి కనిపించేలా వేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకుని ఇలా లోపల పూర్ణాన్ని పిండిలో పెట్టుకుని పైపిండిని పూర్ణమంతా కూడా కనిపించకుండా లోపల వరకు ఎక్కువగా పిండిని తీసుకుంటూ లోపల పూర్ణాన్ని ఎక్కువగా కవర్ చేస్తూ ఇలా నేను చూపించే ప్రాసెస్తో పూర్ణాన్ని ఆయిల్లో వేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న పూర్ణాలన్నీ కూడా లోపల పూర్ణాలను ఇలా పిండిలో మనకి కనిపించేలా వేసుకుంటూ చేతిని తడుపుకుంటూ కొంచెం కొంచెంగా మినప్పిండిని తీసుకుంటూ లోపల పూర్ణం వైపు పిండిని ఎక్కువగా పోస్తూ ఇలా స్లోగా ఆయిల్లో వేసుకోండి. కరెక్ట్గా వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయితేనే మనం తింటున్నప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయండి. ఎక్కువగా ఫ్రై అవనివ్వండి, లేదంటే మెత్తగా ఉంటే తినడానికి అంత బాగోవు. ఈ విధంగా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలను కూడా సేమ్ ప్రాసెస్తో పైపిండిని ఎక్కువగా లోపల పూర్ణం మీద పోస్తూ లోపల పూర్ణం అనేది ఎక్కడ కూడా కనిపించకుండా పిండితో కవర్ చేస్తూ కొంచెం కొంచెంగా స్లోగా ఆయిల్లో వేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే పెసర హల్వా స్వీట్ రెడీ అయిపోయిందండి. పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. పెసరపప్పు కొబ్బరి పూర్ణాలు చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి. మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది నచ్చుతుందండి. ఖచ్చితంగా మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. పూర్ణాలు తినాలి అంటే పండగ సందర్భమే రావక్కర్లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకుని చక్కగా తినేయచ్చు. మీ అందరికీ కూడా ఈ టేస్ట్ నచ్చుతుంది. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే పెసర హల్వా బూరెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.